వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్ అండి. నేను మా చిన్నమ్మాయి గారి ఇంటికి వైజాగ్ వెళ్ళానండి. అక్కడ కొన్ని వంటలు చేసి చూపిస్తాను. ఎర్రనొక ఉప్మా అండి. బండి పెట్టి నూనె పోసి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగాక తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఇవి ఇలాగ నూనెలో వేగాక కొంచెం ద్వారగా వేగాలండి. వేగిన తర్వాత నూక పోసుకోవాలండి. 2 గ్లాసులు ఎర్ర నూక తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్లు పోసానండి. మరగబెట్టుకోవాలి నీళ్లు. ఈ పోపు అంతా వేగిన తర్వాత 2 గ్లాసులు ఎర్ర నూక తీసుకుని ఇవి ఇందులో వేపానండి. ఇవి నూనెలో అలాగా మగ్గనిచ్చి వేపుకోవాలండి. నూక కూడాను పోపులోను. ఇవి వేగిన తర్వాత 3 గ్లాసులు నీళ్లు మరగబెట్టి పెట్టానండి. ఇవి ఇందులో తగినంత ఉప్పు వేసుకుని ఈ తర్వాత మరిగిన నీళ్లు పోసానండి. నూక ఎగిపోయింది, సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు నీళ్లు పోసి ఇలా మగ్గాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇలాగా మూత పెట్టుకుని తీసి మగ్గిన తర్వాత కలుపుకుని ఎర్ర నూక ఉప్మా ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అండి.